జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే పార్టీలో నుంచి యూటర్న్ అని వచ్చిన వార్తలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. గద్వాల ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి వచ్చిన వార్తలకు ఆలోచించవద్దని కృష్ణమోహన్ రెడ్డిని బుజ్జగించారు. వచ్చిన కథనాలకు ఎమ్మెల్యేకు జ్వరం వచ్చిందని పరామర్శించడానికి వచ్చానని ఆయన తెలిపారు. అవన్నీ అవాస్తవమని, అసెంబ్లీ లీజర్ సమయంలో కారిడార్లో అందరము తిరుగుతుంటామని తెలిపారు. పాత సంబంధాలు, జ్ఞాపకాలు తొందరగా తొలగిపోవు కదా, అదేవిధంగా కేటీఆర్తో మాట్లాడడం జరిగిందన్నారు. అంతేకాని ఆయన పార్టీ మారలేదు అని, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో లేదంటే సంబరాలు చేస్తున్నారు. బయట ఇస్తాం కదా. సహచర శాసనసభ్యులు మండల కృష్ణమోహన్ గారు, గౌరవ దేవరగారు శాసనసభ్యులు కుమార్ రెడ్డి గారు, మంత్రుడు గారు, మీడియా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ, ఏమీ లేదు, పేపర్లలో రకరకాల వార్తలు వస్తుండడంతో ఏంటిది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. కాబట్టి జ్వరం వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది, జరుగుతున్నది, పరామర్శ జరిగింది. ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం, పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం, అంతే తప్ప ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలే, తప్పుడు ప్రచారం తప్ప అవన్నీ అటువంటి ఏమీ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతే తప్ప వేరేమీ లేదు. సో రావడం జరిగింది, కలవడం జరిగింది, మంచిగా టిఫిన్ పెట్టిండ్రు. తర్వాత మరణ ఇంకో ప్రధాన ఇష్యూ ఏంటంటే ఈ సాగునీటికి సంబంధించి, గద్వాల నియోజకవర్గానికి సంబంధించి సాగునీటికి సంబంధించి ఈ రేలంపాడు రిజర్వాయర్ అవుతుందో వాస్తవంగా 4 TMCల కెపాసిటీ తోటి దాన్ని నిర్మాణం చేయడం. సరే, రకరకాల కారణాలు ఏ జరిగిందో దాని అంటే కంప్లీట్గా లీకేజ్ రావడం, సీపేజ్ రావడం, దాని మూలంగా 2 TMCల కంటే అసలు నింపే పరిస్థితి లేదు. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చాలా చోట్ల విపరీతంగా డ్యామేజ్ అయ్యి అది మొత్తం లీకేజ్ అవుతా ఉంది. అసలు అది ఏమైనా జరిగితే ఉంటుందా, ఏమైనా జరిగితే అనేటువంటి పరిస్థితిలో ఉండేది. సో దాన్ని అంటే రైతాంగం కోసం దాన్ని సరి చేసే కార్యక్రమం కావచ్చు, అవకాశం ఉంటే దాన్ని పెంచే కార్యక్రమం కావచ్చు, అంటే రకరకాల ఇరిగేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నవి. ఈ యొక్క రైతాంగానికి సంబంధించి, సాగునీటికి సంబంధించి పెండింగ్ వర్క్స్ ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసే కార్యక్రమం చేసి రైతుల మేరకు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఏమీ లేదు. ఇప్పుడు అంటే టీఆర్ఎస్లో ఉన్నట్ట లేకుంటే కాంగ్రెస్లో ఉన్నట్ట సార్? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్ట లేకుంటే టీఆర్ఎస్లో ఉన్నట్టు? ఇప్పుడు అన్న కాంగ్రెస్లో ఆల్రెడీ బంద్ అది ఒకటి. ఇవన్నీ మీరు చూసి నేను చెప్పేది ఏముంది, చెప్పేది ఏముంది, దీనిలో విద్య ఏముంది, ఎక్కడ పోలే, ఎక్కడ వేరే మారలే, మాతో పాటే ఉన్నారు సార్. గద్వాలలో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి ఎమ్మెల్యే అనుచరులపై దాడులు చేస్తుండ్రు, పోలీస్ దాడులు అని అంటున్నారు సార్. అందుకే పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రధాన అనుచరులపై కేసులు నమోదైనాయి. వ్యవస్థలో కింది స్థాయిలైనా పై స్థాయిలైనా అప్పుడప్పుడు తెలిసో తెలియకుండా సంఘటన జరగవచ్చు. సో అది అంశం కాదు. ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ, అందుకే పార్టీలో రిటర్న్ టర్న్ అవుతున్నాడు. పక్కనే ఉన్నారు కదా, మీరు ఇస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం లేదంటున్నారు. అవన్నీ పొరపాటు, ఏమీ లేదు, ఎటువంటి గ్యాప్ అనేది లేదు. అందరం కలిసే ఉన్నాం, మాతో పాటే ఉన్నాం. కాంగ్రెస్ కండు ఇప్పుడు మాతో పాటే నా కారంటే వస్తున్నారు, అందుకంటే ఎక్కువ కావాలి. సరే, కాంగ్రెస్ కండు కప్పలేదు అని అంటున్నారు మీ ఎమ్మెల్యే గారు. కాంగ్రెస్ కంటే కప్పుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే గారు. వాళ్ళు ఊహించుకుంటే ఎమ్మెల్యే గారే చెప్పారు. అంటే సార్ ఇప్పుడు మీతో పాటు వస్తున్నారు కదా సార్, ఇక్కడ బొరగపోరు కూడా ఉంది, బొరగపోరు ఉంది. ఎమ్మెల్యే కన్నా
ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా టాక్ వచ్చారు. అందుకే నేను పార్టీ నుండి మారుతున్నారు. మా ప్రాధాన్యత వ్యవహారం అనేది పార్టీలో అందరూ ఉంటారు. పార్టీలో ఉండదు ఎవరు అంటారా? సార్ ఒక విషయం సార్, గతంలో ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. మంత్రి గారు ఒక మాట ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు అంటే ప్రజల బావు కోసం, ప్రజల మేలు కోసం, అభివృద్ధి కోసం, ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం, చదువుల కోసం, నిరుద్యోగం కోసం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం మిగతావన్నీ కూడా అప్రస్తుతం, అనవసరం కూడా. సార్ అంతే కదా. అంటే ప్రజల ఓట్లు ఎవరికైనా, నాకైనా, వీరికైనా ఎందుకు నిలబెట్టుకున్నాం కాబట్టి వీరైనా ఇలా ప్రజా పాలనలో అందరూ కూడా అదే ఒకటే సూత్రం పట్టిస్తారు. అన్ని కూడా అపోహలు, అనుమానాలు తప్ప ఏది కూడా వాస్తవం కాదు. అన్ని కూడా నివృత్తి కావడానికి ఇప్పుడు మేము కలిసే అసెంబ్లీకి నా బండనే పోతున్నాం. అందుకనే చెప్పాలి సార్. ఇంకోటి సార్, ఏమీ లేకుంటే మీరు ఎందుకు వస్తారు సార్ అసెంబ్లీ పెట్టుకొని ఇంకో దూరం? పేపర్లు వచ్చిన వార్తలు అంటే పేపర్లో ఏది ఇట్లా వచ్చిన వార్తలు అంటే వాస్తవంగా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు రావడం జరిగింది. జ్వరం వచ్చింది ఎమ్మెల్యేలకు జ్వరం వచ్చిందని మీరు అంటారు. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అంటే అందరూ ఎమ్మెల్యేలకు జ్వరం వచ్చిందని మీరు అంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, అభివృద్ధి కోసం అని ఇంకోటి కోసం అని. అయితే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నప్పుడు అభివృద్ధి అనేది సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన గుడికి అభివృద్ధి చేసేది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఉంటది, వ్యవస్థ ఉంటది. అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావచ్చు. గతంలో అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావచ్చు. వీళ్ళొద్దు వాళ్ళొద్దు ఎందుకు మాట్లాడతారు? అలా కదా. అది మనకి ఏం కావాలి? ప్రజల కోసం ఏది అడిగినా, ఎవరు అడిగినా, ఏదైనా ప్రజల కోసం పడతారు కదా. స్వార్థం కోసం కాదు కదా. ఎమ్మెల్యే మీ మనిషి ఓకే, అభివృద్ధి ప్రజాపాలన అని మీరు ట్యాగ్ లైన్ పెట్టినారు. రోడ్లు గుంతలు ఇంత లాభం లోపల మనిషి పడుకుంటాడు అట్లా ఉంది. దానికి అప్లికేషన్స్ అన్ని ఎమ్మెల్యే గారు ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని సీఎం గారు అనుకోండి, మంత్రి గారు అనుకోండి, ఎవరు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు సార్. అందుకే గాలి విడిచిపెట్టినారు. విమర్శలు శాసనసభని కూడా వ్యక్తిగతంగా వాడుకుంటున్నారు. రోడ్లు ఇంత లోతైనది కరెక్టే. రాష్ట్ర ఖజానా కూడా అంతకంటే ఎక్కువ లోతైంది. అంటే రోజు శివాలు పడుతున్నారు సార్. రైతులే చనిపోతారు. మీరు 2 లక్షలు చేయాలి. నేనేమంటున్నా, నాకు స్పష్టంగా అర్థమైనటువంటిది బాధ్యత రహిత పరిపాలన జరిగిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రం ధనిక రాష్ట్రం,